నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది. 3 ఏళ్ల వయసున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కిడ్నాప్కు సంబంధించి నల్గొండ 2 టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన మహమ్మద్ అహ్మద్, షమీం బేగం దంపతులు గత కొంతకాలంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు 2 సంతానం. ఈ దంపతుల 3 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రెహమాన్ ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. దీనిని ఆలస్యంగా గమనించిన బాలుడి తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం ఆసుపత్రి ఆవరణ మొత్తం వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు రాత్రి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు నల్గొండ 2 టౌన్ పోలీసులు ఆసుపత్రి ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆచూకీ దొరకలేదు. దీంతో నల్గొండ పట్టణంలోనే బాలుడిని ఉంచి ఉంటారని పోలీసులు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని రక్షించడం కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు.